మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సిరీస్‌లోని తదుపరి వీడియోలకి మనం వచ్చేసాము. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దేవుని అంతిమ దేవ ప్రవక్త, ప్రపంచ మానవాళంతటికి ఆదర్శమూర్తి, మార్గదర్శి కూడా. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించే నాటికి అరేబియా ప్రాంతమే కాదు, పూర్తి ప్రపంచమంతా కూడా స్త్రీలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుండేవి. స్త్రీల పరిస్థితి అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి. స్త్రీలకు గౌరవం గాని, ఆస్తి హక్కు గాని, ఆఖరకు జీవించే హక్కు కానీ ఉండేది కాదు. అరేబియా ప్రాంతంలో ఆడపిల్ల పుడితే అవమానంగా భావించేవారు. అరేబియా ప్రాంతంలో ఆడపిల్ల పుడితే సజీవంగా పాతిపెట్టేసేవారు. ఆడపిల్లను ఆస్తి హక్కుల భాగంగా భావించేవారు పని చేయించుకోవడానికి. ఇలాంటి సందర్భంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నైతిక విప్లవానికి నాంది పలికారు. పూర్తి అరేబియా ప్రాంతంలో స్త్రీలకు గౌరవాన్ని ప్రసాదించాలని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పేవారు. తన సహచరులకు తమ భార్యలను ప్రేమించాలని, వారిని గౌరవించాలని బోధించేవారు. తమ తల్లులను గౌరవించాలని, వారికి విధేయత చూపించాలని బోధించేవారు. ఈ విధంగా దైవ ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క బోధన తర్వాత అరేబియా ప్రాంతమంతా కూడా స్త్రీని గౌరవించడం ప్రారంభించింది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధన తర్వాత స్త్రీకి గౌరవము, ఆస్తిలో హక్కు మరియు మహర్‌ని స్వయంగా ఉంచుకునేటువంటి హక్కు, వివాహ సమ్మతిని తెలిపేటువంటి హక్కు కూడా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చిన విప్లవం తర్వాత స్త్రీకు లభించాయి. 1400 సంవత్సరాల క్రితమే దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటుండేవారు, మీలో అందరికంటే ఉత్తములు తమ భార్యల పట్ల ఉత్తమంగా ప్రవర్తించేవారే అని చెప్పి అనేవారు. తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది అని చెప్పి అన్నారు. ఎవరైతే ఇద్దరు ఆడపిల్లల్ని పెంచి, పోషించి, పెద్ద చేసి మంచి వ్యక్తికి వివాహం చేస్తారో వారు నేను స్వర్గంలో ఇలా ఉంటాము అని చెప్పి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలకు హక్కులను ప్రసాదించారు. ఈ విధంగా 1400 సంవత్సరాల క్రితం అరేబియా ప్రాంతంలో దయనీయమైనగా ఉన్నటువంటి స్త్రీల పరిస్థితిని మార్చివేశారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందరో రాజులు వచ్చారు, రాజ్యాలు పరిపాలించారు, రాజ్యాలను గెలుచుకున్నారు. కానీ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వము ఆయన హృదయాలను గెలుచుకుంది. స్త్రీలకు నైతిక విప్లవం ద్వారాగా ఎన్నో హక్కులను ప్రసాదించిన మహనీయుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. రండి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవిత చరిత్రను అధ్యయనం చేద్దాం. తెలుగులో ఆదర్శ జీవితం, హృదయాల విజేత అనేటువంటి చిరు పుస్తకాలను చదివేందుకు మీ ధనాన్ని వెచ్చించండి. ఒక అద్భుతమైనటువంటి సమాచారం మీ వద్దకు వస్తుంది. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.